చిలికి చిలికి గాలివాన అవ్వడం అంటే ఇదే. ప్రపంచంలో చిన్న చిన్న పరిణామాలు పెద్ద యుద్ధాలకు దారితీసిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అదే జరిగింది. మూడో ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుందేమో. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్ వార్లో అటు హమాస్కి అనుకూలంగా అరడజన్ దేశాలు సిద్ధపడి ఇటు ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతుండటం, ఇజ్రాయెల్కి అండగా అమెరికా, యూరోప్ దేశాలు ఉండటం, మరొక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అనేటువంటి బలహీనమైన దేశానికి అమెరికా, యూరోప్ దేశాలు అండగా ఉంటే రష్యా అనేటువంటి బలమైనటువంటి దేశం అటాక్ చేస్తూ ఉండటం, ఆ రష్యాని రెచ్చగొట్టడం కోసం ఫ్రాన్స్తో పాటుగా జర్మనీ దళాలు అక్కడికి చేరుకోవడం, క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతుండడం. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆయుధాలని సమకూర్చుకోవడం, సేకరించుకోవడం అనే పని మీద పడుతున్నాయి. ఎందుకంటే యుద్ధం అనివార్యమైతే ప్రపంచ యుద్ధం వైపుకి దారితీస్తుంది. అందులో భాగంగానే మనం కూడా ఆయుధాలను పెద్ద ఎత్తున ప్రోగేసుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తే జర్మనీ $100 బిలియన్, రూపాయి కాదు, రెండు కాదు, $100 బిలియన్ తాజాగా యుద్ధ పరికరాలు కొనుగోలు చేయడం కోసం అని చెప్పి స్పెషల్ డిఫెన్స్ ఫండ్ని రైజ్ చేసింది. తద్వారా రాబోయేటువంటి రోజులలో భారీ ఎత్తున ఆయుధాల సేకరణకి సిద్ధపడుతోంది.